ఒకే ఆత్మ మనస్సు, దేహము, జగము అంటూ బహుదశలు అందుతుంది. ఇంతే పెట్టాను. ఇంతన్నా ఇంతే పెట్టాను. అంటే ఇలా అన్నాను కదా. ఏమో తెలుసుకున్నా. వినపడుతోంది గురుగారు. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ వస్తోంది కొంచెం. వస్తుంది ఎందుకంటే ఇంట్లో ఉంది. ఒకే ఆత్మ మనస్సు, దేహము, జగము అంటూ బహుదశలు అందుతుంది. ఆత్మను దేహంగా, మనస్సుగా, జగత్తుగా చూస్తావు. అంటే నీవు ఏ విధంగా చూడదలుచుకుంటే అది నీకు అట్లే అగపడుతుంది. అనుకుంటున్నా. అంటే ఆత్మ అనేది శుద్ధ చైతన్యం అది. అది అహంకారంతో కలిసినప్పుడు అది మనసుగా ఉంటుందనమాట. అప్పుడు మనసు అనేది ఏమైపోతుందంటే ఆత్మ యొక్క ప్రతిబింబం కాబట్టి ఇది ఈ మనసు రాగద్వేషాలతో తర్వాత సంకల్ప వికల్పాలతో భావోద్వేగాలతో అది తిరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఆత్మ అనేది అంటే దేహంగా ఉన్నప్పుడు అది ఆత్మ అనేది మనస్సు, ఇంద్రియాలతో అంటే ప్రాణం కలిపి ఈ మూడిటితో కలిపి శరీరాన్ని జీవించేటట్లు చేస్తుంది. అంటే శరీరం అనేది పుడుతుంది, పెరుగుతుంది, మరణిస్తుంది. కానీ ఆత్మ అనేది మారదు. అలాగే జగత్తుతో చూసుకునేటప్పుడు అంటే ప్రపంచంతో చూసుకున్నప్పుడు సృష్టి అంతా కూడా ఆత్మ ద్వారా వ్యాప్తి చెందుతుంది అని ఉంది. అంటే జగత్ అంతా కూడా ఎలాగుంది? నామరూపాలతో కూడుకున్నటువంటి మాయది. కానీ దానికి అంటే ఈ నామరూపాలకి ప్రాణం ఇచ్చేదేది? ఆత్మనే. దానికి ఆధారము ఆత్మనే. అంటే ఇప్పుడు మనకు నిద్రలో మనస్సు, దేహము, ప్రపంచం లేకున్నా కూడా మనమున్నాము. అది అందరికీ అనుభవమే. కాబట్టి ఇక్కడ అంటే నువ్వు ఏ విధంగా చూడదలుచుకుంటే అంటే మనస్సుగా, దేహంగా, ప్రపంచంగా ఏ విధంగా చూడదలుచుకున్నా కూడా అది అలానే కనబడుతుందంటున్నారు. కానీ అంటే తన స్వరూపంగా ఆత్మను తన స్వరూపంగా చూస్తే అహంస్ఫురణగా ఉంటుంది అని చెప్తున్నాను. అంతే గురుగారు. ఒకే ఆత్మ మనస్సు, దేహము, జగము అంటూ బహుదశలు అందుతుంది. ఆత్మకి దేహానికి జగత్తుకి ఎట్టి కనెక్షన్ లేదు. తాడుకి పాముకి కనెక్షన్ ఉందా? లేదు గురుగారు. ముచ్చట చెప్పకి వెండికి ఏమన్నా కనెక్షన్ ఉందా? లేదు. అంటే ఆత్మ ఈ విధంగా ఉంటుంది అంటానికి ఎక్కడ ఆధారాలు లేవు. ఆత్మ తనకు తానే ఉంటుంది. కానీ దేహాత్మబుద్ధి అనేది ఒకటి జనించింది. తీరా చూడబోతే అటువంటి దేహాత్మబుద్ధి అక్కడ లేదు, ఉన్నది ఆత్మే. ఆత్మ అన్నాడు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. ఇవన్నీ కూడా మాయాజనితములు. పంచమయుగాంతిలో ఎట్లాగో ఇక్కడ జీవుడు ఆ విధంగా పాములాగా ఉంటారు. గురుగారు. జీవుడికి ఉనికి లేదమ్మా. గురుగారు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది అన్నారు. అసలు లేదు. నువ్వేమనుకుంటావు? సర్పరచు బాగుంటే బాగుండే అని చెప్పి చూద్దాం. లేదు గురుగారు. అక్కడ ఉంటావు అని ఎట్లా చెబుతావు లేదని?
సర్పరాజ్య భయభ్రాంతులు అంటే అక్కడ చూసినప్పుడు అక్కడ పామనేది లేదు. ఏముంది? ఉండేది తాడే. ఆ! తాడు బాగుండేది కదా! లేదు. ఇక్కడ కూడా ఉన్నది ఆత్మ లేదు. ఇది నా అనుభవం. జీవుడు ఎక్కడి నుంచి రాలేదమ్మా. ఇది ఇమాజినేషన్, ఫ్యాంటమ్, పిశాచం. ఉనికి లేదు. ఎంతసేపటికి చూడు, జీవుడు చూడు అని అంటాడు తప్ప విచారించేటప్పుడు జీవుడు తెలుసుకోగలడు ఆత్మని, తెలుసుకోగలడు తాడు ఒకటి ఉందని. లేదు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు జీవుడు అంటే ఈ మాయల ద్వైతంలో చెప్తున్నాను గురుగారు. ఇప్పుడు ద్వైతంలో జీవుడు ఉన్నాడంటే అక్కడ ఆత్మతో ప్లస్ మాయతో కలిసి ఉన్నాడు అనుకోవాల్సి. కలిగినప్పుడు తాడుతో బాగుంది అనుకుంటావు నువ్వు? లేదు 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 గురుగారు. చెప్పుకోవడానికి బంగారం లేకుండా ఆభరణం లేదని, లేకుండా జీవుడు లేదని. జీవుడు ఎందుకు ఆత్మ కాలేదమ్మా. ఆత్మ పోషకుడు రెండు భిన్నమైన జీవుడు బిగినింగ్ ఆఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. గురుగారు బిగినింగ్ క్వశ్చన్ ఏమంటున్నారు వీళ్ళు? కాదని చెప్పటానికి. గురుగారు జీవుడు ఉన్న ఆత్మ తెలుసుకోవాలంటే తెలుసుకోలేదమ్మా. చెప్పండి. గురుగారు ఒక్క ఆత్మ ప్రకాశంతో ఎగిరిపోతుంది. ఇప్పుడు తాడు అని నేను గుర్తిస్తే తప్ప తాగలిపోతుంది. అవును గురుగారు. అవునవును. అవును. ఇక్కడ కూడా అంతే. అంటే ఈ మనస్సు, దేహము, జగత్తు అంతా కూడా అభాసకాంతిలో ఒక జ్ఞానం ద్వారా చూసేటివి అంతే. అభాసకాంతిలో కల్పితం ఇది. కల్పితము. కల్పితము. దీనికి ఆధారం ఆత్మ చెప్పడానికి ఆత్మలో ఇది లేదు, భిన్నమది. ఇప్పుడు భయభ్రాంతిలో భయం కలిగింది. తాడంటున్నావు, తాడు బాగుంటుంది. లేదు. ఇక్కడ కూడా అంతే. ఆత్మలో జీవుడు గాని, జగత్తు గాని, నువ్వు అనుకునే ఈశ్వరుడు గాని సృష్టి ఉండదు. గురుగారు అర్థమైంది. ఎక్కడి నుంచి వచ్చింది చూడు రాలేదు. గురుగారు భయం కలిగింది, ఇక్కడ కలిగింది. కారణం ఏదైనా కానీ ఇది ఇటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు, మధ్యస్థంలో ఉన్నది. అందుకని ఇది పిశాచము, ఆర్టిఫిషియల్ సెల్ఫ్, పరిమితమైన నేను అని వ్యక్తిత్వము ఉన్నదా చూడబోతే వీడంతా చూడలేదమ్మా. వీడికి కెపాసిటీ లేదు. గురుగారు ఆత్మ ప్రకాశం ఎగిరిపోతాడు. అందుకని అభివృద్ధి చేస్తాం. గురుగారు అర్థమైంది గురుగారు. నీవు దేహం అనుకుంటున్నావు కానీ నువ్వు ఆత్మవి.
ఆత్మకి, జీవుడికి, జగత్తుకి లోకదర్శనం. ఉమ్, ఇవన్నీ ఆలోచనలు. ఆ గురుగారు. ఉమ్, నిద్ర ఉంది, దేవాలయం ఉంది, నిద్ర ఉంది, జగత్తు అయింది ఉమ్, ఆ గురుగారు. లేదుగా. నిద్రలో లేవు. ఉమ్, అంటే అర్థం ఏంటి? అసలు ఏమని తీసుకోవాలి? ఆలోచన వస్తేనే కనబడుతుంది. అవును, అవును. ఆలోచన ఏమీ ఉమ్. లేదు. మరి మీరు అక్కడ నిద్రలో ఆలోచన లేదు, అది ఆనందమయ కోసంలో ఉంది అని అంటున్నారే మీరు. ఉంది, అహంకారం ఉంది. ఉమ్, అహంకారం ఉద్రేకం ఉంది. ఉత్తిరహితమే ఉంది. కరెక్ట్. అజ్ఞానం ఉంది. ఉమ్, ఉమ్, నిద్ర కూడా ఒక వృత్తి ఉందా? ఉమ్, ఉమ్, చూడండి, వెనక ఎట్లా వృత్తో వెనక బాగుంటుంది, పని మాడుకుని కూర్చోవడం కూడా వృత్తి. వృత్తి అవుతుంది. మహర్షి అదే అంటాడు, ఉమ్, నిద్ర కూడా ఒక వృత్తి. ఉమ్, చెప్పుకోవడానికి నిద్రలో దేహం లేకపోయినా నీవు ఉన్నావు సూచించడానికి మనకు వస్తుందంటే ఉమ్, స్వరూప జ్ఞానం జాగ్రత్త వస్తుంది రావాలి, అక్కడ కుదరదు. ఉమ్, ఆ గురుగారు. ఉమ్, ఉమ్, ఇంతకీ ఉన్నది ఇది, ఉన్నది ఎరుక, వెరుక లేనిది ఇది సృష్టి. సృష్టి. ఉమ్, ఇది నా అనుభవం అంతవరకే. ఉమ్, ఆ గురు. కరెక్టివిటీ అనేది ఉండదు, ఉమ్, సాధన ఉండదు. జీవుడు ఎన్నిటికీ ఆత్మని తెలుసుకోలేడు. ఆ గురుగారు. ఉమ్, తప్ప ఉమ్, తాను తెలుసుకోగలగా రాముడు ఉందని. ఆహా, తెలుసుకోలేదు. ఉమ్, అది బాగా అర్థమైందిగా. ఉమ్, సో తప్పనిసరిగా కూడా నీవు ఉమ్, ఆత్మని తెలుసుకోలేవు. ఉమ్, ఆ గురుగారు. అవును. ఎంత చెప్పు నీవదే తెలుసుకో అంటే ఉమ్, ఆ విధంగా తెలుసుకోలేదు. ఉమ్, ఉమ్, రెండు ఆపోజిట్స్ అమ్మా. ఉమ్, ఆ గురుగారు. ఉమ్, అహం స్ఫురణం ఉంటే అహం దేహం ఉండదు. ఉమ్, ఉమ్, అహం దేహం ఉంటే అహం స్ఫురణం ఉందని నీకు తెలియదు. ఉమ్, ఆ గురుగారు. తెలియదు నీకు. ఉమ్, 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 ప్రేమ ఎట్లాగైతే తాడుని గుర్తించలేదు, ఉమ్, ఆత్మబుద్ధి కలిగిన జీవుడు అవును, ఆత్మని గుర్తించలేడు. గుర్తించలేడు. ఉమ్, బుద్ధికి అందదు, మనస్సుకు అందదు, ఉమ్, అవస్థకి అందదు. ఆ గురుగారు. అవును. ఒకసారి మెల్లగా చదువు. ఒకే ఆత్మ మనస్సు, దేహము, జగము అంటూ బహుదశలు అందుతుంది. ఆత్మను దేహంగా, మనస్సుగా, జగత్తుగా చూస్తావు. అంటే నీవు ఏ విధంగా చూడదలుచుకుంటే అది నీకు అట్లే అగబడుతుంది. ఇదంతా అహంకారపు ధోరణి. ఆ గురుగారు. ఉమ్, ఆత్మ చూస్తుందని కాదు, ఉమ్, ఉమ్, ఆత్మ దేనిని చూడదు. చూడదు. ఉమ్, తనకు తాను తనలోనే ఉంటుంది, ఉమ్, తురీయంలో ఉంటుంది. ఉమ్, ఈ మూడవ స్థానంలో ఉన్నదమ్మా. ఆ గురుగారు. ఉమ్, చెప్పుకోవడానికి ఇక్కడ ఉంటుంది అంటున్నావు కానీ ఉమ్, ఉండదు. ఉండదు. ఉమ్, ఎందుకని? ఉమ్, ఆవిడ చూస్తున్నప్పుడు ఇక్కడ నేను తాడుందా? లేదు. ఆ గురుగారు. ఉమ్, తాడు అని తెలిసినప్పుడు బాగా లేదుగా. అవును గురుగారు. అవును, అవును, అవును. ఏమ్మా? ఆ గురుగారు. బోధించడానికి చెప్పమ్మా. సరోజ బోధించడానికి అనుకూలమని చెబుతున్నాడు. తన మీద నమ్మకం పడ్డట్టు ఉమ్, జాగ్రత్త సుశక్తులు పోతూ ఉంటాయి కదా. ఉమ్. అంటే బోధించడానికి సూచనల వరకే మా గురుగారు ఇది అంతే. ఎందుకు పనికిరాదు ఇది. ఆ గురుగారు. ఉమ్, తెర మీద ఏమవుతుందమ్మా, తెర అవుతుందా? లేదు, అవ్వదు, అవ్వదు. ఉమ్, ఇక్కడ కూడా జీవుడు ఈశ్వరుడు ఉమ్, జగన్మోహనుడు ఉమ్, జాగ్రత్త స్వప్న సుశక్తులు ఉమ్, ఒకటే ఉంటుంది ఇందులో. ఉమ్, ఇది మొత్తం ఏది ఉండదు. ఆ గురుగారు. ఉమ్,
అంటే ఆ గురుగారు ఉన్నది గురుగారు చెప్పమ్మా సరోజ. ఆత్మను దేహంగా మనస్సుగా జగత్తుగా చూస్తావు అంటే నువ్వు ఏ విధంగా చూడదలుచుకుంటే అది ఎలా కనపడుతుంది అంటే ఇక్కడ అంటే కాదు దృష్టి కన్నా గురుగారు ఆ, తప్పని ఆత్మని చూడము. ఆత్మ చూడదు గురుగారు. ఈ దేహాత్మ బుద్ధి ఆత్మ కలవాడి కాదమ్మా, ఆ ఆత్మని దేహము జగత్తుగా నువ్వు చూడము. ఆ ఆత్మ నీకు తెలియదు. గురువుగారు అది నేను అంటే జీవుడు చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుందా గురువుగారు అని అడుగుతున్నాను. అసలు జీవుని యొక్క దృష్టికోణము ఆత్మ ఆ దృష్టికోణము భిన్నములు. ఆ మీకు అసలు ఉనికి లేదమ్మా. గురువుగారు నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్. అంటే మీరు ఒకసారి నువ్వు చూసే దృష్టిని బట్టి ఉంటుంది అన్నారు కదా. దృష్టి అంటే ఏంటి? జ్ఞానము. ఆ దృష్టి అంటే జ్ఞానము. దృష్టి ఆ అంటే నీవు పరోక్షంతో చూస్తున్నావా, అపరోక్షాన్ని చూస్తున్నావా? అదే అపరోక్ష అదే అడుగుతున్నాను గురువుగారు. అదే అడుగుతున్నాను. అదే కాదమ్మా, పరోక్ష జ్ఞానంతో చూస్తేనే ఇవన్నీ కనిపిస్తాయి కదా. ఇది కనిపించినా నువ్వు ఆత్మను తెలుసుకోలేవు. ఆ అవును, అది ఖండ జ్ఞానం కాబట్టి. అంతేకాదమ్మా, పరోక్ష జ్ఞానంతో చూస్తున్నావు, అవును అపాస కాంతిలో చూస్తున్నావు. అవును నీవు దేహాత్మ బుద్ధితో ఆత్మను చూడలేవు. గురువు గారు. అవును కొత్త అవును నీవి ఆత్మవి అని అనడానికి ఉమ్, ఆత్మ లేదు. అవును పాము బయట కలిగింది, పాము తాడు అని చెప్పడం ఎలా ఉంది ఇక్కడ? లేదు. ఏమో పెద్దగా లేదు గురుగారు. ఉమ్, ఉమ్, సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఉమ్, ఉమ్, దేవుడు బ్రహ్మాండం బాగానే ఉంది, ఉమ్, విడిగా లేదు. ఉమ్, అలా భ్రమ కలిగింది అంతే. ఉమ్. గురుగారు. ఉమ్, అంత మాత్రం చేత వాడు ఉన్నాడు అనుకోబాకు. ఆ ఉమ్, దేవుడు లేడు అసలు. ఉమ్, అది ఊహాజనితమైనదే. జీవుడు అసలు లేడు. ఈ లేదమ్మా. దేహాత్మ బుద్ధి కలిగింది కాబట్టి ఆలోచనతోనే వీడి జగత్తు ఇవన్నీ ఉన్నాయని భ్రమిస్తున్నాడు. ఇదంతా కల్పనమ్మా, ఒక కళ లాంటిది. గురువు. ఆ నువ్వు కలగంటావు కదా, అవును గురువు గారు. కళలో వస్తుంది. చూసిన ఈ ఒక్కటైనా నిజమేనా? లేదు. ఇది అంతే. జాగ్రత్త అవస్థ కూడా కల వంటిదే. కళే. కలే. మూడు కలే. గణితములు. ఇందులో ఒకటి సత్యము, ఒకటి భ్రమ, గురువు గారు. ఒకటి. గురువు గారు. ఈ మూడు అవస్థలు కూడా అసత్యము. ఇది నా అనుభవం. గురువు గారు. ఇంకోటి ఆత్మయుతుడు ఇది నమ్మలేదు. గురువు గారు. ఇది ఎటు పోయిందో కూడా తెలియదు, నీకు బాధ కూడా అనిపించదు. అయ్యో నా దేవాలయం అనుకోలేదు. గురువు గారు. స్వరూప జ్ఞానంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైంది, ఇల్లు ఏమైంది అని అనుభవం. నేను ఎంతో కొను పెట్టాను అనుకునేవాడు. గురువు గారు. అంటే గురుగారు అక్కడి నుంచి బయటకు వచ్చి దగ్ధవీత మనస్సుతో ఉన్నప్పుడు ఇవన్నీ తెలుస్తాయి, కానీ బంధం ఉండదు. అది కూడా ఒక మాయమాట. ఆత్మ నుంచి ఏది రాలేదు. అవునులేండి. అవునులేండి. తిరిగి రావటం కాదు. గురువు గారు. దేహం కనబడుతుంది,
1950 దాకా ఎలా ఉంది? గురువు గారు. అది చూసి అనుకుంటున్నావు గురువు గారు. అసలు సృష్టికి ఆత్మకి నో కనెక్షన్ రాకపోతే అవును. అవును. అది అర్థమైంది గురువు గారు. అర్థమైంది. అర్థమవటం కాదు, లేకపోతే జీవితం అర్థమే. ఆ! గురువు. అర్థమైంది. ఓకే. అంటే నేను ఇలా అనుకున్నాను. ఆ దృష్టిని బట్టి ఉంటుందేమో అనుకున్నా గురువు గారు. ఏంటంటే చూసే దృష్టి అంటే ఇప్పుడు ఈ దేహాత్మ బుద్ధితో ఉండేవాడి దృష్టి ఇలా ఉంటుంది. అది జగత్తు కనిపిస్తోంది కదా! అది సత్యమే అని అనిపిస్తుంది అనుకుంటున్నాను గురువుగారు. అనిపించేవాడు ఉండాలిగా. వాడు లేడు. అది విచారిస్తే అంటే మళ్ళీ అక్కడ అనుగ్రహంతోనే వాడు లేడని తెలుస్తుంది గురువుగారు. అది నష్టపోతుంది. అనుగ్రహంలో ఇది ఉండదమ్మా. ఆ! తాడుని చూచినప్పుడు బాగుంటుంది. అవును. ఆత్మ ప్రకాశంలో జీవుడు ఉండదు, గురువుగారు. బాగా ఉండదు, బంధం ఉండదు, విడిపోతాయి. గురువుగారు. అయ్యో ఇక్కడ చెప్పండి. అహంకారం తలెత్తిన సర్వము తలెత్తును అని చెప్పుకుంటాము. అంటే ఆలోచన ద్వారా, కోరికల ద్వారా, వాసనల ద్వారా ఈ జీవుడు అన్నవాడు బయటికి ప్రపంచంలోకి బయటపడతాడు. వీడి యొక్క జీవితానికి, అహంకారానికి ఒక ఉపాధి కావాలి, అదే శరీరము. ఆ శరీరము లోపల చైతన్యం ఉన్నంతసేపే దాని ఉనికి. ఆ చైతన్యం వల్ల, ప్రారంభం వల్ల ఇది కాపాడబడుతుంది. ఈ దీనికి ఇందాక మనం చెప్పినట్టు కళల్లో గనక చూసిందంతా నిజమని ఎలా అనుకుంటాము, ఇది కూడా మన కంటి ముందు అందరూ మాట్లాడుతుంటే, కలుగుతూ ఉంటే, ఉన్నవాడు వెళ్ళిపోతూ ఉంటే ఇది నిజం అనే భ్రమిస్తూ ఉంటాం. ఇది భ్రమ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, నిద్రలో మనం లేము, నిద్రలో ప్రపంచం లేదు, నిద్రలో ఆలోచన లేదు. అప్పుడు ఏమైంది అంటే, ఈ స్థూల శరీరంతో ఈ లోపల ఉన్నటువంటి జీవుడికి కనెక్షన్ తెగిపోతుంది, డిస్కనెక్ట్ అవుతాడు. ఇంద్రియాలన్నీ కూడా వ్యాపార రహితం అవుతాయి. ఆ కారణంగా అప్పుడు ఎక్కడికి పోయావు, ఏమయ్యావు అంటే తెల్లారి మళ్ళీ నిద్ర లేచి అహం మేలుకునేంత వరకు, అహంకారం పైకి లేచేంత వరకు ఏమి తెలియదు. లేచిన తర్వాత మళ్ళీ అంతవరకు పడుకున్నవాడే మళ్ళీ నిద్ర లేస్తాడు కాబట్టి మళ్ళీ అవన్నీ రిమైండ్ అవుతూ ఉంటాయి. ఇన్ ది సేమ్ వే జన్మలు, పుట్టుక, చావులు కూడా అలాగే రిమైండ్ అవుతూ ఉంటాయి. ఆ కంటిన్యూషన్ మళ్ళీ మొదలు పెట్టడం, మళ్ళీ వెనక్కి వెళ్ళటం, ఇదంతా ఎప్పుడు ఉండేది మాత్రం ఆత్మే. శరీరాలు మారుతూ ఉంటాయి తెర మీద బొమ్మల్లాగా. అది మాత్రమే సత్యము. ఇవన్నీ కూడా కేవలం భ్రమ, మాయ, మిథ్య. కనుక దీన్ని పిశాచం అన్నారు, ఫ్యాంటమ్ అన్నారు. దీనికి రజ్జు సర్ప భ్రాంతిలో పాము అయితే ఎట్లా లేదో, ఆ లైట్ వేయంగానే పాము పోయి తాడు ఎట్లా కనపడిందో, ఇది అదిగా మారలేదు. అది అదే, ఇది ఇదే. ఇది ఏమిటి? కేవలం భ్రాంతి అనే సంగతి అర్థమైంది. ఉన్నది మాత్రం అదే సంగతి అర్థమైంది. ఇది దాన్ని తెలుసుకోవడం లేదు ఎప్పుడూను. అది దీనిగా మారలేదు. ఈ మూడు కూడా కేవలం సత్య వస్తువు మీద నామరూపాత్మకంలో ఆరోపింపబడిందే తప్ప వేరు కాదు. ఇది క్రక్స్ ఆఫ్ ది భగవాన్ రమణ తత్వం అని చెప్పి నాకు అర్థమైంది సార్. లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్లు తొలిపోతుంది. లేనిది అహంకారం, లేనిది పాము, లేనిది వ్యక్తిత్వం, ఉన్నది అహం. నువ్వే సాధన చేస్తే
ఆ విషయం తెలుసుకున్నానని నేను పొరపాటు. నువ్వు సాధన చేయలేవు. చెప్పుకోవడానికి అవునండి. నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, భక్తిని, కర్మ అని, జ్ఞానం అని ఇవన్నీ కూడా కల్పితమైనటువంటి మార్గాలు. ఆత్మని ఏ ఒక్క మార్గము ప్రకాశింప చెయ్యలేదు. సినిమా తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా ఒక్క బొమ్మ కూడా తెర కాదు అవును. కదా. కాబట్టి ఆత్మ ప్రకాశము, సెల్ఫ్ రియలైజేషన్ జీవునికి కాదు. ఇట్ ఈస్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్. ఓకే. అంతేగాని జీవుని ఎట్టి పెట్టి కాదు నువ్వు నేను ఒకటి అని చెప్పదు. ఏవా ఉనికిలో లేని పాముకి ఏమీ ఆపాదించలేము. కాబట్టి బోధించడమా కుదరదు. ఎలా బోధిస్తావు? పోనీ ఆత్మజ్ఞానం ఈ మాయలో జ్ఞానం అందరం కాసేపు ప్రయాణం కూడా అందిస్తారా? అది కుదరదు. పవిత్ర గ్రంథాల్లో ఉంటేనే ఇతరులు అందించాలంటే అవకాశం ఇవ్వకపోతుంది చెప్పే. మరి ఇంకా చెప్పగా నేను తెలుసుకోవాలంటారు. ఏమైనా అసలు ఉపయోగం ఉంటుందా? తెలుసుకోగలదా వీడు? అసలు తెలుసుకోలేడమ్మా. బట్ కానీ అందరూ అంటే గురుగారు ఇప్పుడు ధ్యాన మార్గం గాని, యోగ మార్గం కానీ, భక్తి మార్గం కానీ, ఏ మార్గాలకు పోయినా కూడా చివరికి ఈ మార్గాలు అంటే అవన్నీ మార్గాలను సూచిస్తాయి. కానీ భగవాన్ అనేది డైరెక్ట్‌గా మనసుని, ఆ మనస్సు ఎవరో కనుక్కో, విచారించు అని అంటున్నారు. అది అమ్మా, అది సూటి అంతా అయిన బాగానే ఉంది. ఆ! అది వీడి చేతుల్లో ఉండదు. హ్మ్. అంటే ఏ నీవు మార్గమైనా వ్యక్తిత్వం చివరికి జీవుడి చేతిలో లేదు. హ్మ్. లేదమ్మా. ఆ! అసలు గురుగారు. మార్గం లేదు. మార్గమే లేదు. హ్మ్. ఉపయోగాలు లేవు. హ్మ్. వియోగం లేదు. హ్మ్. విభక్తి లేదు. చెప్పుకోవడానికి జ్ఞానం భక్తి ఒకటి అని చెప్పడం మాయలు. ఏది చెప్పినా అన్ని మాయ మాటలమ్మా. సత్యము కాదు. ఆ! గురుగారు. అన్ని మాయ మాటలే. హ్మ్. కార్యం కారణ చెప్పేవాడికే ఉనికి లేదు. ఇక మాటలు ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఏమైనా చెప్పేవాడికే ఉనికి లేదు. ఇక ఆ మాటలకు ఇంకెక్కడ వస్తుంది? దట్స్ ఆల్ వెరీ సింపుల్. హ్మ్. చెట్లు కొట్టడం అబద్ధం అయితే గొడ్డలి అబద్ధం గొడ్డలి కాదా? నరకడం అబద్ధమే. హ్మ్. ఇక్కడ ఈ మార్గం ఉన్నతము, ఇది తేలిక, హ్మ్. ఇది పోతే ఆత్మ ప్రకాశిస్తానుకోవడం పొరపాటు. ఆ! గురువుగారు. హ్మ్. ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది మాయలో ఏది లేదు లేదు లేదు. హ్మ్. ఊరికే ఉంటే ప్రకాశిస్తుంది. హుహు. హ్మ్. ఏమన్నారు? లోపలికి పో, తన కిందగా పడిపోతుంది, హ్మ్. ప్రకాశిస్తుంది, అందుకని పడ్డారు. అట్లా కేక్ వాక్ లాగా ఉండదమ్మా. హ్మ్. ఆ! గురువుగారు. హ్మ్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. హ్మ్. ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ హ్మ్. ఆత్మ వస్తుంది. ఇటు పోవాలి, ఇటు రావాలి, ఇటు ఉండాలి. హ్మ్. ఆ! అది మన గురువుగారు. మాటలతో చెప్పలేదు. హ్మ్. మాటలకు అందదమ్మా. హ్మ్. ఏమీ చేత కాబోతుంది. శరణాగతి అన్నాడు. శరణాగతి ఎట్లా అవుతాడు? ఒక విషయం తెలిస్తే శరణాగతి అవుతాడు. శరణాగతి కూడా అదే అంటారు కదా గురుగారు. జీవుడు నశిస్తే తప్ప శరణాగతి చెందలేడంటారు భగవాను. హ్మ్. ఎట్లా తెలుస్తుందమ్మా? అవును గురువుగారు. శరణాగతి. అవును. అహంకార రాహిత్యమే శరణాగతి. హ్మ్. హ్మ్. ఇవన్నీ చెప్పుకోవడానికి హ్మ్. షుగర్ కోటెడ్ వర్డ్స్ హ్మ్. వినడానికి చాలా కమ్మగా ఉంటాయి. ఆచరణయోగ్యం ఆచరించే అనిపిస్తాయి. ప్రాక్టికల్‌గా కష్టం. హ్మ్. బట్ నేను చెప్పిన రీతిలో ఎవరు మాట్లాడరు.
అవును గురుగారు. కృప కలిగిస్తారు. నువ్వు హ్మ్. ఇటు పో, ఇటు పో. అది హ్మ్. వస్తుంది, ఇది వస్తుంది. అవును గురుగారు. అవునవును. దర్శిస్తూ ఉంటారు. హ్మ్. కానంత మోసం ఇంకోటి లేదు హ్మ్. కదా. ఆ! గురుగారు. అవునవును. కనుక ఎప్పుడు ఏది రావాలో పోవాలో హ్మ్. హయ్యర్ పవర్ డిసైడ్. నీ హ్మ్. చేతుల్లో ఏది. అంటే గురువుగారు చెప్పమ్మా. శరణాగతి చెయ్యాలి అనుకోవడానికి కూడా ఆ అనుగ్రహమే సహకరించాలి. అమ్మ మాయంతో కూడా కనిపిస్తుంది. ఆ! ఈ ఈ ఆలోచన కూడా నీ ప్రోగ్రాం అంటారు. ఆ ప్రోగ్రాం నడిపించేది ఎవరు? అయ్యమ్మ. ఆ గురువుగారు. ఆ గురువుగారు. ఏమ్మా, ఆ గురువుగారు. nothing is from the reality. యెస్. యెస్. ఈ రెండు భిన్నమైనవమ్మా. ఆ గురువుగారు. చీకటి వెలుగులు కలవవు గదా! ఇది బాగా అర్థమవుతుంది. ఆ అహం గురువుగారు. అహం దేహం కలవదు. అది అర్థం గాదు. అవును గురువుగారు. ఏమ్మా, అహం స్వరం పార్ట్ అందరూ విన్నాను గురుగారు. ఈరోజే విన్నాను. విన్నాను గురుగారు. విన్నాను గురుగారు. ఇప్పుడు అహం స్ఫురణ గురించి ఎంత చెప్పినా మిగులు పడదు. అదే అదే అందామనుకున్నా అవును గురువు. గురుగారు. అంతసేపు మీరు చెప్పినా కూడా అసలు అర్థం చేసుకోవడం అంటే అది ఏదో ఒక క్రియ. అసలు అమ్మా, అంటే అంతసేపు చెప్పారా అదే అనుకున్నాను గురుగారు. 1 అవర్ గురుగారు చెప్పారు కదా దీని గురించి. ఒక్క ముక్క కూడా నాకు దీని గురించి లోపలికి పోవడానికి అవ్వలేదే అని చెప్పేసి అనుకున్నాను గురుగారు. కారణం ఏంటంటే హ్మ్. ఆ సబ్జెక్ట్ ఈజ్ బియాండ్ ది మైండ్. హ్మ్. యెస్. అందుకని తెలియదమ్మా, తెలీదు. చాలా కష్టం. ఆ గురుగారు. అహం దేహంకి అసలు దానికి కనెక్షన్ లేదు కాబట్టి అమ్మా, కనెక్షన్ ఎప్పుడూ లేదు. హ్మ్. ఆ 6 గురువుగారు. నెలల క్రితం కూడా ఇదే సబ్జెక్టు అవును. ఆ! డిఫరెంట్ గా ఉంది. అవును గురుగారు. ఎందుకో మొన్న యెస్. అనిపించింది అహం స్వరం అంటే ఏమిటో క్లారిటీ ఇద్దామని. హ్మ్. చాలా కష్టం అమ్మా అది. ఆ గురుగారు. అర్థం చేసుకోవడం కష్టం. హ్మ్. అహం దేహం అర్థమవుతుంది, నా సంసారం అవును. అర్థమవుతుంది, కష్ట సుఖాలు అర్థమవుతాయి, బంధాలు జగత్తు అర్థమవుతాయి, కనిపిస్తుంది. రాగ ద్వేషాలు అర్థమవుతాయి. ద్వైతం అంతా అర్థమవుతుంది. ఎందుకని ఈ జీవుడు మాయాజీవుడు కాబట్టి. అవును. అలా హుహు. హ్మ్. పద్మజ ఢిల్లీలో వచ్చిందని, కానీ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంది అనుకున్నా. అందుకని పెట్టాను. నాకు పెట్టిన పర్వాలేదు. ఆ గురుగారు. హ్మ్. ఆ గురువుగారు. ఎప్పుడు వస్తుంది, ఏం చెప్పాలి, హ్మ్. ఏం చెప్పినా ఉపయోగం ఉంటుందా లేదా ఈశ్వరాజ్ఞ. హ్మ్. అంతే గురువుగారు. చెప్పడం మటుకు జరుగుతుంది. హ్మ్. గొంతు పూర్తిగా పోయిందమ్మా, లేదు జరుగుతుందా? క్లియర్‌గా క్లారిటీ లేదు. ఉంది గురుగారు. ఆ! నిన్న అది అహంస్ఫురణలో చెప్పినప్పుడు క్లియర్‌గా ఉంది. వాయిస్ క్లియర్‌గా ఉంది గురు. దాంట్లో క్లియర్‌గా ఉంది. హ్మ్. అప్పుడు ఉందని ఇప్పుడు లేదనేగా. లేదు గురుగారు. అప్పుడప్పుడు కొంచెం అంటే మీరు మైక్ ముందర పెట్టుకోలేదు. అదర్‌వైస్. అదే కాదు, మైక్ గురించి కాదు, హ్మ్. వాయిస్ లోనే ఐఎమ్ క్రాసింగ్ 86. ఆ గురుగారు. అందుకని హ్మ్. వాయిస్ ఉంటుంది. హ్మ్. అవును గురువుగారు. అంతకంటే ఏం లేదు. అందుకనే శ్రీనివాసరావుని, పద్మజని, తన సరోజని, రవికుమార్ మాట్లాడమంట హ్మ్. చక్కగా మాట్లాడతారు, కానీ సత్యం చెప్పడానికి వెనకాడతారు. అవును గురుగారు. అనుభవం అవును. లేదు కాబట్టి. లేదు. లేదు. హ్మ్. మాకు అనుభవం లేదు కదా గురువు. ఈ కరెన్సీ అనుభవం చాలా లేదు మాకు. అనుభవం అంటే ఎవరికీ ఉండదమ్మా, వ్యక్తిగత అనుభవాలు ఉండవు. వ్యక్తిగత అనుభవం ఉండదులెండి గురువుగారు. మరి ఇదేమన్నా ఆవుకు రుచి చూసి చెప్పమంటే నువ్వు తిని చెబుతావు, తోటగా ఉంది, అవును. ఊరిగా ఉంది, ఇలా ఉంది అని. అట్లా అవును కుదరదు. గురు. అవును. అట్లా
అది వర్ణించడం కాదు కదా, అది తేనె నోట్లో వేసుకుంటేనే అనుభవించినట్టు ఆ తేనె రుచిగా ఉంది, తీయగా ఉందని తెలుసు. శంకరుడు తేనె కాదంటే నోట్లో వేసుకున్నావు, అవును, నోట్లో వేసుకున్నావుగా, లేదు, అవకాశం లేదు. కుదరదు. అందుకే గురుగారు మీరు 2 మాటలు మాట్లాడినా గానీ మాకు అది ఎంతో చాలా విలువైనవి అనిపిస్తది. మేమెంతమంది మాట్లాడుకున్నా కూడా మీరు 2 వాక్యాలు మాట్లాడినా చాలు. నిజమే తల్లి, ఎంత బాగా ఉంది. హ్మ్. అనుగ్రహం అనేది ఉండకుండా అమ్మచ్చిన వింటున్నావు నువ్వు, హ్మ్. ఆ గురుగారు. లేకపోతే ఇక్కడికి రారెవరు. హ్మ్. కొన్ని వందల మంది ఉన్నారు, అందరూ వస్తారా? హ్మ్. అవును గురు. ఆ గురుగారు. కొందరిని మాత్రమే వస్తుంది. అది హ్మ్. అమెరికా నుంచి ఆయన వచ్చింది కాదు. హ్మ్. ఇంకా ఇద్దరు అమెరికా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఆ గురుగారు. అరుణ అండ్ ఉమా. ఉమాదేవి. నిన్న శ్రీనివాసరావు గారు అన్నారు కదా గురువు గారు, హ్మ్. అది అమ్మా, రుచి ఎంత ఏ శ్రీనివాస పని ఉన్నా దాని మీద వెళ్లకుండా మీ దగ్గరికి వచ్చేస్తామని చెప్పి అన్నారు కదా ఈ టైంకి. శ్రీనివాసరావు ఇంకా థింక్ ట్యాంక్ చక్కగా ప్రజెంట్ చేస్తాడండి. ఈయన బట్టి అయ్యలేదు, మాట్లాడాడు, అందరినీ అయిపోవాలి. ఆ గురువు గారు కరెక్టే. అవును గురువు గారు. ఇది ఒక నాటకం లాంటిది.